రాజకీయాల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, కేసులు పెట్టుకోవడం సాధారణం. సిద్ధాంతపరంగా ఒక్కో పార్టీకి ఒక్కో సిద్ధాంతం ఉంటుంది. దాని ప్రకారం వాళ్లు నడుచుకుంటారు. ఏ పార్టీ ఏ సిద్ధాంతాలు పాటించినా చివరకు ప్రజల సంక్షేమం కోసమే అనేది సత్యం. కానీ ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా వైసీపీ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. భారతదేశంలోని అత్యంత ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన తిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్ర జరుగుతోంది. ఇప్పటికే పరకామణి వ్యవహారంపై కేసు నడుస్తుండగా ఇప్పుడు మద్యం బాటిల్స్ వెనుక వైసీపీ నాయకులు ఉన్నారని తేలింది. వారే మద్యం బాటిల్స్ తిరుమల తీసుకువచ్చి పడేసి తర్వాత జగన్ సొంత మీడియాలో వార్తలు ప్రసారం చేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు బయటపడ్డాయి. సీసీ కెమెరాలు, ఫాస్టాగ్ రిపోర్ట్, నిందితుల వాహనాల రాకపోకలు, ఫోన్ సిగ్నల్స్ తో పాటు మద్యం సీసాలపై ఉన్న ఆధారాలతో వైన్ షాపుల నుంచి కూడా ఆధారాలు సేకరించి కుట్రను ఛేదించారు. అడ్డంగా బుక్ అయినా సరే వైసీపీ నేతల తీరు మాత్రం మారడం లేదు. నిస్సిగ్గుగా తమ తప్పేమీ లేదంటూ బుకాయిస్తున్నారు. అటు టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసుపై సీబీఐ జేడీ వీరేష్ ప్రభు ఆధ్వర్యంలో సిట్ సభ్యులు సమావేశమయ్యారు. నెలాఖరుకు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ముగిసే అవకాశం ఉంది. నెలాఖరులోగా నెల్లూరు ఏసీబీ కోర్టులో మలి విడత ఛార్జ్షీట్ దాఖలుపై చర్చ జరుగుతోంది. అటు తిరుమల వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించాలని చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. నేను చాలా అప్రమత్తంగా ఉన్నా. ఎందుకంటే నేనే ముఖ్యమంత్రి బాబాయిని చంపినప్పుడు తెల్లవారి నారాసుర రక్త చరిత్ర అయిపోయింది. ఆ రోజు నేను జాగ్రత్తగా ఉండుంటే గేమ్ ఈజ్ ఓవర్, ఇంత వచ్చే ఇబ్బంది వచ్చేది కాదు. ఇప్పుడు కూడా నన్ను మోసం చేయాలనుకుంటున్నారు. అందుకే నేను చెప్పా, డేగా కన్ను పెట్టా ఈ రాష్ట్రంలో ఎవడు ఎక్కడ తప్పు చేసినా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటా తాట వలస్తాను గాని ఎవడిని వదిలిపెట్టను ప్రజాచరణ కోసం. రైట్. తిరుపతి పవిత్రతను దెబ్బతీయడానికి వైసీపీ కుట్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్. సుమిత్ర, గత కొద్ది నెలలకు కూడా తిరుమల వేదికగా కూడా వైసీపీ పలు కుట్రలకు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితుంది. కోట్లాది మంది భక్తుల హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా లేనిది ఉన్నట్టు సృష్టిస్తూ దీని ద్వారా టీడీపీ ప్రభుత్వంపై నెగిటివిటీ తెచ్చేందుకు కూడా వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే గత వారం జరిగినటువంటి మద్యం ఖాళీ బాటళ్ల కేసు కూడా పోలీసులు పురోగతి సాధించారు. వైసీపీ నాయకులే తిరుమలలో ఖాళీ మద్యం బాటలు పెట్టి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి తిరుమలలో మద్యం తిరుమల పవిత్రత దెబ్బతింటా ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారాన్ని కూడా చేశారు. దీన్ని సీరియస్ గా పరిగణించినటువంటి ప్రభుత్వం దీన్ని వెనుకున్నట్టు వాళ్ళని వెంటనే అదుపులో తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులు ఆదేశించడంతో పోలీసులు పక్కా ఆధారాలతో కూడా ఈ కేసును ఛేదించినటువంటి పరిస్థితుంది. ఖాళీ మద్యం బాటల పైన ఉన్నటువంటి స్టిక్కర్ ద్వారా అది ఎక్కడ కొన్నారా అనే దాన్ని స్కాన్ చేసి ఆ స్కాన్ ఎక్కడైతే మద్యం బాటలు కొన్నారో అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ గుర్తించడంతోనే అసలు కథ బట్టబయలైనటువంటి పరిస్థితుంది. వైసీపీ కార్యకర్తే మద్యం షాప్ లో బాటిల్ కొని దాన్ని తిరుమలకు తీసుకొచ్చి దాన్ని భక్తులు సంచరించేటటువంటి కౌస్తుమ అతిథి గృహం అది పక్కన పోలీస్ గెస్ట్ హౌస్ కూడా ఉండడంతో పోలీస్ గెస్ట్ హౌస్ పక్కనే మద్యం బాటలు దొరికాయంటూ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితుంది. ఈ వీడియోలన్నిటిని కూడా జగన్ సంస్థకు చెందినటువంటి మీడియా ప్రతినిధులు కూడా విస్తృతంగా వైరల్ చేయడం కూడా పోలీసులు గుర్తించారు. తద్వారా పోలీసులు ఇప్పటికే ఇద్దరు వైసీపీ కార్యకర్తలతో పాటు జగన్ సంస్థకు చెందిన ఫోటోగ్రాఫర్ పైన కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితుంది. ఇంకా కూడా ఈ కేసుపై పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ పోలీసులు ఈ కుట్రను బట్టబయలు చేసినప్పుడు కూడా వైసీపీ దీన్ని వెనకేసుకొస్తున్నటువంటి పరిస్థితుంది. అసలు మా కార్యకర్తలు అక్కడ ఖాళీ బాటలు ఉంటేనే వీడియో తీశారా, వీడియో తీయడానికే అక్కడ వంగినటువంటి పరిస్థితుంది. దీనికి సంబంధించి దగ్గరలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా
బయట పెట్టాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుంది. అయితే పోలీసులు మాత్రం తాము పూర్తిగా ఆధారాలు సేకరించి ఈ కేసును ఛేదించామని, దీంట్లో పూర్తిగా కూడా వైసీపీ కార్యకర్తలతో పాటు జగన్ సంస్థకు చెందినటువంటి ప్రతినిధులు కుట్ర ఉందని కూడా తేటతలం చేసినటువంటి పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ తిరిగి ఎదురు దాడి చేస్తున్నటువంటి పరిస్థితుంది. మా కార్యకర్తలు ఎలాంటి కుట్రకు పాల్పడలేదు. తర్వాత రోజు కూడా తిరుమలలో దాదాపు 25 బస్తాల ఖాళీ మద్యం బాటలను కూడా టీటీడీ సిబ్బంది సేకరించారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితుంది. ఇలా నిత్యం కూడా తిరుమల వేదికగా కూడా వైసీపీ కుట్రలు చేస్తా ఉంది. తద్వారా కూటమి ప్రభుత్వంపై నెగిటివిటీని పెంచి లబ్ధి పొందాలని కూడా చూస్తున్నటువంటి పరిస్థితుంది. దీంతో ప్రతి నిత్యం కూడా తిరుమలలో ఏదో ఒకటి జరిగిందని ఏదో ఒక వదంతులు సృష్టించి భక్తుల మనోభావాలు తీసే విధంగా కూడా వైసీపీ నేతలు అయితే కుట్రలు చేస్తున్నారు. దీన్ని అయితే కూటమి ప్రభుత్వం అయితే సమర్థవంతంగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుంది. వీళ్ళు చేస్తున్నటువంటి నెగిటివిటీ ప్రచారానికి దీటుకు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని భక్తులకు తెలియజేసే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంతమంది మంత్రులు కావచ్చు, నాయకులు కూడా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను కూడా భక్తులకు తెలియజేసేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం తిరుమల వేదికగా వైసీపీ చేస్తున్న కుట్రల పట్ల భక్తులు అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిత్యం కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా తిరుమల వేదిక చేసుకొని రాజకీయాలు చేయడం అనే వైపు కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టు పరిస్థితుంది. ఇతర దేవాలయాల్లో ఇలాంటి పరిస్థితులు ఉండవు. ఈ కేవలం హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగానే వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా భక్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సుమిత్ర, రైట్. థ్యాంక్ యూ జితేందర్. వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉందంటే ముస్లింలు పోవచ్చు, క్రిస్టియన్లు పోవచ్చు, ఇంకొకరు పోవచ్చు. అదే ఇమ్మన్నాం. అదే ఇమ్మంటే నేను ఎళ్లను నిలిపేసిన వ్యక్తి వెంకటేశ్వర స్వామిని గురించి మాట్లాడితే నా ఇంటి కుల దైవం పవిత్రతను కాపాడే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉందంటే ముస్లింలు పోవచ్చు, క్రిస్టియన్లు పోవచ్చు, ఇంకొకరు పోవచ్చు. అదే ఇమ్మన్నాం. అదే ఇమ్మంటే నేను ఎళ్లను నిలిపేసిన వ్యక్తి వెంకటేశ్వర స్వామిని గురించి మాట్లాడితే నా ఇంటి కుల దైవం పవిత్రతను కాపాడే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.